హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక జేడి యువరాజ్ని స్టేషన్కి తీసుకెళ్తూ ఆ డీజీపీ చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కౌశికి నార్మల్ వ్యక్తి కాదు, తన పరువుని తీసుకొచ్చావు నువ్విప్పుడు. యువరాజ్కి అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని సాక్ష్యాలైనా తీసుకురండి, లేదంటే తనే సూర్యని చంపడానికి ప్రయత్నించాను అని యువరాజ్ నోటి వెంట ఒప్పించి ఆ సాక్ష్యాన్ని ఫైల్ చేయండి, లేదంటే 24 అవర్స్లో యువరాజ్ని వదిలిపెట్టాలి అన్న డీజీపీ మాటలని జేడీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక స్టేషన్ రాగానే జేడీ కేడీ కిందికి దిగి యువరాజ్ని కిందికి దిగమంటూ ఉండగా యువరాజ్ పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి జేడీ, నన్ను అరెస్ట్ చేసి డైరెక్ట్గా స్టేషన్కి రాకుండా నార్మల్గా మధ్యలో డీజీపీ ఆఫీస్ దగ్గర ఎందుకు ఆపినట్టు? నన్ను అరెస్ట్ చేసిన వెంటనే హోమ్ మినిస్టర్ నుండి ఫోన్, డీజీపీ నుండి ప్రెషర్. ఇక ఇప్పటికైనా నాకు క్షమాపణ చెప్పి వదిలిపెట్టండి, మిమ్మల్ని వదిలేస్తాను అని యువరాజ్ పొగరుగా సమాధానమిస్తుండగా ఇక ఓడిపోయేదెవరో, క్షమాపణ చెప్పేదెవరో, ఇక ఎవరికి శిక్ష పడుతుందో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది యువరాజ్ అని జేడీ యువరాజ్కి గట్టిగా సమాధానమిచ్చి కిరణ్ యువరాజ్ని తీసుకురా అని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు వజ్రపాటి ఇంటి ముందు మీనంతో చేతులు కలిపి కావ్యని చంపేసిన అప్పటి కమిషనర్ కార్ దిగుతూ ఉంటాడు. ఇక ఆ వజ్రపాటి ఇంటిని చూస్తూ లోపలికి అతను అడుగు పెడుతూ ఉంటాడు. ఇక అతన్ని చూసి కౌశికి బాగున్నారా అంకుల్ అని అడుగుతూ లోపలికి రమ్మంటూ ఉంటుంది. ఇక ఆ కుటుంబంలోని వాళ్ళందరూ అతన్ని పలకరిస్తూ ఉంటారు. ఇక అతను సుధాకర్ ఫ్రెండ్, సుధాకర్ని వచ్చి హక్ చేసుకుంటాడు. ఏంట్రా అని అంటుండగా కూర్చోరా అని సుధాకర్ అంటూ ఉంటాడు. వైజయంతి కాఫీ టిఫిన్ తీసుకుంటారనే గారు అని అంటుండగా ఇప్పుడు ఏమి వద్దమ్మా అని అంటూ అందరితో మాట్లాడుతూ ఉంటాడు. అతను ఇంట్లో మ్యాటర్స్ అన్నీ మీడియాలో రావటం ఏంట్రా, అయినా స్టేషన్ల చుట్టూ తిరగడం ఏంట్రా, సొసైటీలో మీ ఫ్యామిలీకి చాలా విలువుంది, అటువంటి మీరు మీడియా చుట్టూ తిరగడం ఏంట్రా, అసలు ప్రాబ్లం ఏంటి అని అతను సుధాకర్ని అడుగుతూ ఉండగా ఇక సుధాకర్ సూరి మర్డర్ అటెంప్ట్ నుండి ఇక యువరాజ్ ఫేక్ బాడీ, ఆ తర్వాత జేడీ యువరాజ్ ఫేక్ బాడీ అని నిరూపించడం, ఆ తర్వాత యాదమ్మ ద్వారా యువరాజ్ బయటికి రావడం, ఆ తర్వాత మళ్ళీ యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం, మళ్ళీ యువరాజ్ ఇంటికి రావడం, మళ్ళీ నిన్న వచ్చి యువరాజ్ని జేడీ అరెస్ట్ చేసి తీసుకెళ్లడం వరకు ప్రతి మ్యాటర్ని సుధాకర్ అతనికి పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. ఇక అతను ఇంతకీ సూర్య ఎవర్రా అని అడుగుతుంటాడు. అప్పుడు కౌశికి బాబాయ్ పాత ఫ్రెండ్ అని చెప్తుండగా సూరికి మీకు గొడవలేంటమ్మా అని అతను అడుగుతూ ఉంటాడు. ఇక అతను ఏవేవో మనసులో పెట్టుకొని బాబాయ్ పైన లేనిపోని నిందలు వేస్తున్నాడు. కేదార్ అనే అతను బాబాయ్ కొడుకని, బాబాయ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని నిందలు వేస్తున్నాడు అని కౌశికి అతనికి చెప్తుండగా ఇంకా అతను మనసులో అంటే వీడు ప్రేమించిన అమ్మాయికి కేదార్ అనే కొడుకు ఉన్నాడన్నమాట, అది వీడు ఎందుకో దాస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కౌశికి అని అడుగుతూ ఉండగా ఇక స్టేషన్కి వెళ్తున్నాను, డీజీపీ దగ్గరికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక ఎంత తిరిగినా లాభం లేదమ్మా అని అతను అనేస్తాడు. అంటే ఏం చేయమంటారు అంకుల్, ఆ జేడీకి భయపడి కూర్చోమ్మంటారా, ఆ జేడీని ఎదిరించొద్దా అని నిషి అడుగుతుండగా ఇక జేడీని ఎదిరిస్తాను అన్నప్పుడే నీ ఓటమి మొదలైందమ్మా అని అతను అనేస్తాడు. ఇక కమలాకర్ కూడా ఆ జేడీ గురించి కాస్త ఎక్కువగా చెప్తున్నట్టున్నారు అని అంటుండగా లేదు, ఆ జేడీ ట్రాక్ రికార్డ్ తెలిసిన వాడిలా మాట్లాడుతున్నాను, జేడీ చాలా పవర్ఫుల్, జేడీ టేకప్ చేసిన ఏ కేసులో కూడా ఫెయిల్ అవ్వలేదు, వదిలిపెట్టిన కేసు కూడా లేదు, ఎవరు టచ్ చేయలేని అండర్ వరల్డ్ని కూడా తను ఒక్క అడుగుతో గడగడలాడించింది, అందుకని ఆ జేడీకి ఎదురు వెళ్ళడం నా ఉద్దేశంలో తప్పే అని అనేస్తాడు. ఇంకా కౌశికి
అలా షాకింగ్గా చూస్తూ ఉండగా, నీ పేరు ప్రఖ్యాతలపైన నీకున్న స్టామినా పైన నాకు అనుమానం లేదమ్మా, కానీ నేను చెప్పేది ఒక్కసారి విను. ఆ సూరి మనతో కాంప్రమైజ్కి వస్తాడా అని అడుగుతుండగా ఇక షాక్ అవుతూ ఉంటుంది కౌశికి. అదేనమ్మా, సూరితో కాంప్రమైజ్కి రండి అని అతను మళ్ళీ అంటుండగా ఇక నిషి వెంటనే అంటే కేదార్ని కొడుకుగా ఒప్పుకోమంటున్నారా అని అనగానే అతను ఇలా అంటుంటాడు, కేదార్ని కొడుకుగా ఒప్పుకున్నట్టు యాక్టింగ్ చేయండి, ఆ తర్వాత కేదార్ని ఈ ఇంటి నుంచి బయటికి పంపించే మార్గం నేను మీకు చెప్తాను అని అంటూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఇక కౌశికి మనసులో కేదార్ అక్కగా న్యాయం చెయ్యలేకపోయినా యువరాజ్ అక్కగానైనా కేదార్కి న్యాయం చేస్తున్నానన్నమాట. నేను సూరితో మాట్లాడతాను అంకుల్ అని అంటుండగా, అలాగేనమ్మా, ఎలాగైనా సూరిని కాంప్రమైజ్కి తీసుకురా అని చెప్తూ ఉంటాడు అతను. ఇక మరోవైపు యువరాజ్ని లోపలికి తీసుకెళ్తుండగా సూరి అడ్డుపడి, ఏంట్రా, నిజం నిరూపిస్తానన్నందుకు నన్నే చంపేస్తావా అని సూరి యువరాజ్ని తిడుతూ ఉండగా ఇక యువరాజ్ కూడా అసలు నా ముందు నిలబడే అర్హత కూడా లేని నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని సూరిని కొట్టబోతూ ఉంటాడు యువరాజ్. ఇక జేడి, కేడి, కిరణ్ ముగ్గురు కలిసి యువరాజ్ని ఆపి అక్కడున్న చైర్లో కూర్చోబెడతారు. ఇక జేడీకి ఒక ఐడియా వస్తుంది. ఇక సూరితో నేను చెప్పినట్టు చేయండి బాబాయ్ అని అంటూ ఒక ప్లాన్ చెప్తుంది. అలాగేనమ్మా అని సూరి వెళ్ళి యువరాజ్ పక్కన కూర్చుంటాడు. ఇక కేదార్కి తన ప్లాన్ అంతా వివరించి తను చేయాల్సిన పనికొచ్చి చెప్తుంది. అలాగే జేడి అని కేడి కూడా అంటూ ఉంటాడు. ఇక సూరి వెళ్ళి యువరాజ్ పక్కన కూర్చొని ఇలా అంటుంటాడు, నువ్వు నన్ను చంపినందుకు, నేను చచ్చిపోయేలా చేసినందుకు గింతంత పశ్చాత్తాపం కూడా నీలో కనిపించట్లేదు, కానీ నేను నీ కుటుంబానికి సంబంధించిన రహస్యాన్ని మీడియా ముందు పెట్టాలి అనుకుంటున్నాను. నాకు మీడియా 4 అడుగుల దూరంలో ఉంది. ఇక నువ్వు ఏం చేశావో ఒప్పుకుంటావా, లేదంటే నీ కుటుంబ రహస్యాన్ని మీడియా ముందు పెట్టమంటావా అని సూరి యువరాజ్ని బెదిరిస్తుండగా యువరాజ్ మనసులో, అమ్మో, కంపెనీ పేరు ప్రఖ్యాతలు వారసత్వం అన్నీ కోల్పోతాను, ఇక ఆ రహస్యం బయటికి వస్తే నేను జైల్లో ఉండడమే బెటర్ అని అనుకొని ఇక తను సూరిని చంపినట్టు ఒప్పేసుకుంటాడు యువరాజ్. ఇక ఏంటి యువరాజ్, నువ్వు చెప్పేది నిజమా అని అంటుండగా, అవును, నాకు సూరికి ఉన్న పాత కక్షల వల్ల అతనిని నేను పొడిచాను అని అనేస్తాడు యువరాజ్. ఇక కిరణ్ అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకో అనగానే యువరాజ్ అదంతా పేపర్ పైన రాసి సైన్ చేసేస్తాడు. ఇక లోపలికి తీసుకెళ్ళు యువరాజ్ని అని అనగానే కిరణ్ లోపలికి తీసుకెళ్తాడు యువరాజ్ని. ఇక అప్పుడే అక్కడికి కౌశికి వస్తుంది. ఇక కౌశికి ఆ పోలీస్ ఆఫీసర్ జేడీ గురించి చెప్పిన మాటలన్నీ గుర్తొస్తుంటాయి. ఇక జేడీకేమో డీజీపీ చెప్పిన మాటలు గుర్తొచ్చి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి మేడం ఇలా వచ్చారు అని అంటుండగా, నేను సూర్యనారాయణతో మాట్లాడాలి అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక ఏం చేసినా ఇప్పుడు మీ తమ్ముడు తప్పించుకోలేడు, మీ తమ్ముడే నేరం చేశాడని మాకు రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అని యువరాజ్ రాసిన కాగితాన్ని చూపిస్తూ ఉంటుంది జేడి. ఇక నా తమ్ముడిని బెదిరించి రాపించుకున్నారు మీరు అని కౌశికి అంటుండగా, ఇక మీ తమ్ముడు పాలు తాగే పాపాయి కాదు, బెదిరించడానికి తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు మీ తమ్ముడు. ఇక మీ తమ్ముని నిజ స్వరూపం మీ ముందు బయట పెడతాను అనడానికి ఫస్ట్ అడుగు పడింది కౌశికి గారు అని జేడి అంటూ ఉంటుంది. ఇక నేను సూరి గారితో మాట్లాడాలి అని కౌశికి అంటుంటుంది. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని జేడి అంటుండగా, సూరి గారు ఒక్కసారి నాతో మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి అని కౌశికి సూరిని బ్రతిమిలాడుతూ ఉండగా, ఆయన మీతో మాట్లాడరు అని జేడి అంటుంటుంది. ఇక ప్లీజ్ సూరి గారు ఒక్కసారి నాకు 2 minutes టైం ఇవ్వండి అనగానే సూరి ఒప్పుకుంటాడు. ఇక కౌశికి గారు 2 minutes అంటే 2 minutes అంటూ జేడీకేడి పక్కకు వెళ్ళిపోతారు. ఇక అక్క ఇప్పుడు ఏం మాట్లాడుతుంది అని కేదార్ అడుగుతుండగా, చూడాలి, వినాలి అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక కౌశికి, నా తమ్ముడు చిన్నవాడు, నా తమ్ముడు చేసింది తప్పని నేను ఒప్పుకుంటున్నాను, ఇక వాడిపై కేసు పెడితే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, వాడిపైనున్న కేసు వాపస్ తీసుకోవడానికి మీకేం కావాలి అని అడుగుతుండగా, ఇక సూరి రాయబారానికి వాడు రాలేక నిన్ను పంపాడా అమ్మా కౌశికి అని
అడుగుతూ అయినా నేను చెప్పేదేది నువ్వు చెయ్యలేవు అని అంటుంటాడు సూరి కోపంగా. ఒక్కసారి మీరు చెప్పండి, నేను చేస్తానా చేయనా మీకే తెలుస్తుంది అని కౌశికి అంటూ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కోరేది నేను కేదార్ని మీ బాబాయ్ కొడుకుగా ఒప్పుకోవడమే. మీ బాబాయ్కి నేను మాటలతో చెప్పి చూశాను, కానీ వినలేదు. అందుకే ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది. నాకు కావాల్సింది కేదార్కి గుర్తింపే. మీ బాబాయ్ కేదార్ని వారసుడిగా ఒప్పుకొని వాడికి ప్రేమని ఆస్తిని పంచాలి అని అంటూ ఉంటాడు సూరి. అలాగే నేను చేస్తాను అని కౌశికి అంటుంటుంది. నిజమా అమ్మ కౌశికి అని సూరి అడుగుతుండగా, ప్రాణం పోయినా ఈ కౌశికి మాట తప్పదు అని అంటూ సూరి చేతిలో చెయ్యి వేసి మరీ ప్రమాణం చేస్తూ ఉంటుంది. యువరాజ్ అక్కగానైనా కేదార్కి న్యాయం చేస్తున్నాను, నాకు కావాల్సింది కూడా ఇదే అని మనసులో అనుకుంటూ, ఇప్పుడే మా బాబాయ్ కొడుకుకి ఉన్న అధికారాల్లో ఒకటి వజ్రపాటి ఎక్స్పోర్ట్స్ కంపెనీకి కేదార్ని సీఈఓగా చేస్తాను అని కౌశికి సూర్యనారాయణతో చెప్తుండగా, అలాగే నేను కేసు వాపస్ తీసుకుంటాను అని అంటూ అమ్మ జేడి అని పిలుస్తూ ఉంటాడు. నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని సూరి చెప్పగానే, మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు, మీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను అని జేడి సూరితో చెప్తూ ఉంటుంది. జేడి, ఇది మా కంపెనీకి మా ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాలు, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని జేడీకి కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉండగా, ఇక మళ్ళీ సూరి ఇలా అంటుంటాడు. నాకు కావాల్సింది ఈ న్యాయం కాదమ్మా, నా చెల్లి కొడుకుకి న్యాయం జరగాలి, వాడికి గుర్తింపు రావాలి అని సూర్యనారాయణ అంటూ ఉంటాడు. ఇక సూర్యనారాయణకి చెప్పిన విధంగా కౌశికి కేదార్ని కంపెనీ సీఈఓగా చేస్తుందా, యువరాజ్ ఏం చేయనున్నాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.